వచ్చేది ముఖాముఖిగా మిమ్మల్ని ప్రేమించి మీ నొదుటి మీద ముద్దు పెట్టుకొని మిమ్మల్ని తన చేతిలోనికి తీసుకుని మీ తల మీద చెయ్యి పెట్టి దీవించడానికి యేసు ప్రభు స్వయంగా మీ ముందు నిలబడుతున్నాడు అన్నది ప్రాసిక్యులే అనే గ్రీక్ పదం. సాయంకాలంలో అడిగినప్పుడు ఎవరు ఏడిపోతున్నారు నా బిడ్డ అంటే ఏడిపోతున్నామంటారు మీరు అంటారా అన్నారా? మరి ప్రార్థన అంటే ఏంటి అనిపిస్తుంది? ఆశలు ఎక్కలేను అంటారు. ప్రార్థన అంటే ప్రాసిక్యూట్ అంటున్నాడు. ఓయమ్మో ఈయన గ్రీక్ లో చంపేటట్టున్నారు కదా నన్ను. ప్రేమరాజ్, ప్రార్థన అంటే ఏంటంటే మేము యేసయ్యను దర్శించుకోనికి ఆయన దగ్గరికి పోతున్నాము. ఇప్పుడు మీరు ప్రార్థనకు వచ్చినట్టే యేసు ప్రభుతో ముఖాముఖిగా మాట్లాడుకొని కష్ట సుఖాలు చెప్పుకొని బాధలు చెప్పుకొని ఆయన దగ్గర మనకు భరోసా కలుగుతున్న నమ్మకంతో ప్రార్థనకు మనము వస్తున్నాము. యేసు ప్రభు మనకు స్వయంగా చెప్పినటువంటి ఆజ్ఞ ఏంటంటే మీరు ఎడతెగక ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయమని మనకు ఎవరు ఆజ్ఞాపించారు? యేసు ప్రభు స్వయంగా ప్రార్థించినాడు. నంబర్ 1. ప్రార్థన చేయమన్నాడు. నంబర్ 1. రెండవది, మీరు ప్రార్థన చేస్తే బరాబర్ నేను మీకు ఇస్తానని మాట ఇచ్చినాడు. మూడవది, ప్రార్థనలో యేసు ప్రభు మీ ముందు వచ్చి నిలబడతాడు. ఈ 3 సత్యాలు